మున్సిపల్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓటు వేసి గెలిపించండి. సంగారెడ్డి పట్టణం ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్ హేమ సుదర్శన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయాం. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసి గెలిపించండి. మేము మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమం ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఉమారాణి, సంగారెడ్డి 11వ వార్డు అభ్యర్థి పల్లె ప్రేమ్ చందర్, నాయకులు రమ్య గౌడ్, శోభ, పద్మ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో ప్రచారం కోసం ఇక్కడ రావడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. దీంట్లో మనకేంటంటే సంగారెడ్డి వార్డ్ నెంబర్ 11వ వార్డు పల్లె ప్రేమ్ చందర్ గారు అన్న నిలబడుతున్నారు, రిటైర్డ్ ఎస్ఐ. సో 11 నెంబర్ వార్డులో నిలబడుతున్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ విద్య, వైద్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా మా పార్టీ ఏదైతే సిద్ధాంతాలను మేనిఫెస్టోలో ఏదైతే ఇస్తారో ఢిల్లీలో ఆ విధంగా విద్య, వైద్యం అనేది కంపల్సరీగా మేనిఫెస్టోలో పెట్టింది, ఇచ్చారు. పార్టీ విద్య, వైద్యం అనే దాని మీద దృష్టి పెట్టేసి మేనిఫెస్టోలో ఏదైతే ఇస్తుందో అది వాగ్దానాలను కార్పొరేట్ లెవెల్లో వచ్చేసి మన ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వైద్యం కూడా వచ్చేసి బస్తీ దవాఖానాలు పెట్టి ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండేటట్టు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా వాగ్దానాలు నెరవేర్చింది. సో అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో సంగారెడ్డి అన్న ప్రేమ్ చందర్ గారు వచ్చేసి 11వ వార్డు నుంచి నిలబడడం జరిగింది. ఇక్కడ కూడా ఈ ఏరియాలో ఏదైతే ఈ వార్డులో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా విద్య, వైద్యం అనే దాని మీద ప్రచారం ఎలాగైతే చేస్తున్నారో దాని మీద పని చేసి చూపెడతాం. అలాగే మన రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇంకా నీళ్లు, ఇవన్నీ ప్రతి ఒక్కటి సమస్యలు ఉన్నాయి. పిల్లలకు వచ్చేసి గ్రౌండ్స్ లేకుండా స్కూళ్ళల్లో ఏంటిది మన విద్యాలయాలలో చూసుకుంటే గురుకుల విద్యాలయాల్లో వాళ్ళకి ఫుడ్ సరిగా లేకపోవడం, అవన్నీ సమస్యలు మనం వింటున్నాం. వాటన్నిటి మీద కూడా ప్రేమ్ చందర్ గారు వచ్చేసి ఇక్కడ అందరికీ తనను గెలిపిస్తే ఖచ్చితంగా తను అందరికీ సపోర్ట్గా ఉంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్నకి సపోర్ట్గా ఉండేసి ఎప్పుడు మేము హైదరాబాద్ మా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బలంగా నిలబడుతున్నాడు. మీకు అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా మీకు వివరించిండు ఆల్రెడీ. మేము ఓడిపోయినా గెలిచినా అక్కడ మాత్రం మా హెడ్ ఆఫీస్ నుంచి మేము మాట్లాడి అక్కడ వర్క్ ఖచ్చితంగా చేస్తాము. అది నా హామీ ఇస్తున్నాను మా పార్టీ తరఫు నుంచి. దయచేసి చీపురు కట్ట గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి మా ప్రేమ్ చందర్ అంకుల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను చాలా ఎడ్యుకేషన్ పర్సన్, పెద్ద మనిషి, అందరి సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తాడు. ఎనీవే ఆయన నంబర్తో పాటు మా నంబర్స్ కూడా మేము ఇస్తాము. అప్పుడు కూడా మీరు కాల్ చేయొచ్చు. నైట్ 12, 1, 2 ఏ టైం అయినా కూడా కాల్ చేసినా, ఆడపిల్లల్లో ఇబ్బందులు ఉన్న ఎనీ టైము మేమందరం వచ్చి మేము సపోర్ట్ చేస్తాము. సంగారెడ్డిలో కొన్ని ఇష్యూస్ జరిగినాయి, అది కూడా మీకు తెలుసు. సో అట్లాంటివి కూడా జరగకుండా మా పార్టీ తరఫు నుంచి నేను ఓడిపోయినా గెలిచినా కూడా మేము ఏ రకంగా అయినా సరే ప్రేమ్ చందర్ గారు, మేము, మా దగ్గర ఉన్న పాషా గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి మీకు సపోర్ట్గా పబ్లిక్లో మేము తిరుగుతాము. ప్రతి వార్డులో తిరుగుతాము. 11వ వార్డు నుంచి అయితే మా అభ్యర్థి ప్రేమ్ చందర్ గారు నిలబడుతున్నారు. దయచేసి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మేము రోడ్లు అవి అన్నీ వేయించి అక్కడ ఒక స్కూల్ పెట్టించే బాధ్యత మా రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకుంటాము. అది మేము హామీ ఇస్తున్నాం. గవర్నమెంట్ నుంచి మేము మాట్లాడతాము. మా మేడం వాళ్ళతో కూడా మాట్లాడి అన్నీ చేసి మేము మాత్రం అక్కడ స్కూల్ పక్కా పెట్టిస్తాం. ఇది మాత్రం నా హామీ. థ్యాంక్ యూ అండి. వాడు ఓటర్ మహాశయులకు నమస్కారం. మీ పత్రికా మిత్రులకు, గౌరవనీయుల మన స్టేట్ ఆప్ కన్వీనరు మరియు జిల్లా మహిళా కన్వీనర్ గారికి ధన్యవాదాలు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుండి 11వ వార్డులో కాంటెస్ట్ చేస్తున్నాను. 11వ వార్డులో 2932 ఓట్లు ఉన్నాయి. అలా దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు. అక్కడ సమస్యలు అంటే అన్ని కాకతీయ నగరు, ఆదర్శ నగరు, రెడ్డి కాలనీ, శిల్పా వెంచర్, ఈ కాలనీలో
దాదాపు 2400 మంది సెటిలర్స్ ఉన్నారు. మైగ్రేటెడ్ పీపుల్, ఆల్ ఆర్ ఎంప్లాయీస్. వాళ్ళు మిగతా కొత్లాపూర్ ఏరియాలో కొంతమంది గ్రామస్తులు మాత్రం 400 ఓట్లు అక్కడ ఉన్నాయి. మిగతా వాళ్ళంతా ఎంప్లాయీసే ఉన్నారు. ఆ ఎంప్లాయీస్తో నేను ప్రతి ఒక్కరితో నేను కలుస్తున్నాను. ప్రొద్దున వాళ్ళు ఉదయం 9 గంటలకు జాబ్కి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం 5-6 గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు ఆ సమయంలో మాత్రమే మనకు అందుబాటులో ఉంటారు. ఆ టైంను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని డోర్ టు డోర్ నేను వాళ్ళని పోయి కలిసి వాళ్ళ విషయాలు, అక్కడ ఉన్న సమస్యలు, రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ఫెసిలిటీ అధ్వానమైన స్థితిలో ఉన్నాయి. మీకు కూడా తెలుసు ఆ విషయం. మన వెహికల్ పోతుంటే ఏ విధంగా మనము ఇబ్బందులు పడుతున్నాము. ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్. మేము ఓట్లతో మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు. నేను కపిల్ అపార్ట్మెంట్కు వెళ్ళినాను. మా ఏరియాలో మొత్తం అపార్ట్మెంట్స్ చాలా, బస్సుని అపార్ట్మెంటు, తర్వాత మా ఆదర్శ్ నగర్లో ఉన్న అపార్ట్మెంట్స్, అంజలి అపార్ట్మెంట్స్, ఇవన్నీ నేను కవర్ చేయడం జరిగింది. ఒక రౌండ్ డోర్ టు డోర్ కంప్లీట్ చేసుకోవడం విజయవంతంగా జరిగింది. ఎంప్లాయీస్ అందరూ నాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. మేము ఓట్ల రూపంలో మీతో పాటు నడవలేకపోవచ్చు, ఎంప్లాయీస్ అయినందువల్ల మాకున్న సమస్యలు మాకుంటాయి. మేము ఓట్ల రూపకంగా నీకు మద్దతు ఇచ్చి వాళ్ళకు గుణపాఠం నేర్పుతాము. మీరు మీకు ఇచ్చిన వాగ్దానాల మీద కట్టుబడి ఉండండి అని వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు సాగమని కోరుతున్నారు. కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులు నాకు అవకాశం కల్పించి నాకు మీ సేవ చేసే భాగ్యం కలిగించగలరు. నేను ప్రతి ఒక్క ఈ కరపత్రంలో నా ఫోన్ నంబర్ ఇచ్చిన. నేను కాకతీయ నగర్లో ఉంటాను. మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పటి బొమ్మడిగా పన్నులు మున్సిపల్లో కలిసిన నుండి ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోగా పన్నుల రూపంలో 3,000 ఉన్న ట్యాక్స్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇప్పుడు 16,000 చేరింది. అంటే 3-4 రేట్లకు ఆ మున్సిపాలిటీలో చేరినందువల్ల మాకు నష్టం జరిగిందని ఈ విద్యావంతులైన ఎంప్లాయీస్ చెప్తున్నారు. తీవ్ర నిరసన చెప్తున్నారు. ఇప్పుడు సహాయం తీసుకొని నేను ప్రతిఘటన చేస్తా, తీవ్ర నిరసన చేస్తా, ధర్నాలు చేస్తా. అది ఆ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి. నేను ఓడినా గెలిచిన ప్రజల మధ్యనే ఉంటా, ప్రజల సమస్యలని పోరాడుతూ మీ ముందుకు వెళ్ళవేళ నేను అందుబాటులో ఉంటా. దయచేసి నాకు ఈ అవకాశం కల్పించండి. నేను మీకు సేవ చేస్తా. నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. సింగిల్ మేము ఉంటే రాదు. ఒక కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వచ్చి ఉన్న వాళ్ళకు రావడం అసాధ్యమని. అలాంటిది నేను రాష్ట్రపతి నుంచి, ప్రణబ్ ముఖర్జీ గారి నుంచి నేను అవార్డు తీసుకున్నా. నా నిజాయితీకి అదొక్కటే సాక్ష్యం. కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తే అన్ని రంగాలలో తీర్చిదిద్దా. చీపురు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నాకు భారీ మెజార్టీని ఇవ్వగలరని కోరుచున్నాను. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు కౌన్సిలర్లను ఎలాంటి పనులు చేయలేదు. మీరు వచ్చి చూడొచ్చు. కనీసం వాళ్ళు ఒక తట్టెడు మట్టి కూడా వేయలేదు. అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కౌన్సిలర్ ఉండే, వాళ్ళు అసలే పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోలేదని కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిపించారు. ఇప్పుడు వాళ్ళని తిట్టనోళ్ళు లేరు. వాడు పోతే వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దయచేసి నాకు ఈ అవకాశం ఇవ్వండి. మీరంతా విఘ్నులు, చదువుకున్న వాళ్ళకు అవకాశం ఇవ్వండి. చట్టం మీద అవగాహన ఉన్న వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఏం చదువుకొని వాళ్ళకిస్తే అది మనదే తప్పు అవుతుంది. వాళ్ళకి ఏం తెలియదు. మీరు అధికారం ఇచ్చారు, వాడు ఏం చేస్తాడు? జనరల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో రొటీన్గా వచ్చే ఫండ్స్తో వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అరకొర ఫండ్స్ సరిపోవాలి. నాకు ఆ చట్టాల మీద అవగాహన ఉంది. నేను ఒక ఎస్ఐగా ఒక 40-50 గ్రామాలకు నేను అధికారిగా పనిచేసిన. నా పై అధికారులకు కూడా నేను మెప్పు పొందిన. ఇప్పుడు వచ్చేదా నేను ఫైట్